బట్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఒకసారి. మంచి పాయింట్. సో వీఆర్ టువర్డ్స్ ద ఇయర్ ఎండ్ 2025 సంవత్సరము అయిపోతుంది కాబట్టి సో ఇట్స్ ద టైం మా పోలీస్ డిపార్ట్మెంట్కి సంవత్సరం మొత్తంలో ఎలాంటి నేరాలు జరిగిన నేరాలు పెరిగాయా తగ్గాయా, తర్వాత మనం రొటీన్ పోలీసింగ్ ఎలా జరిగింది, మనం వివిఐపి విజిట్స్ ఎలా చేశాము, తర్వాత రాబోయే రోజుల్లో ఎలా చేయబోతున్నాము అనే ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం టైం ఇది. సో ఓవరాల్ చూస్తే అన్ని నేరాలు కలిపి అంటే ఈ మొత్తం జరిగిన దాదాపు 4,000 కేసెస్లో దే ఇంక్లూడ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ కేసెస్, హౌస్ బ్రేకింగ్ కావచ్చు, బైక్ థెఫ్ట్లు కావచ్చు, లేదా మన హర్ట్ కేసెస్, మర్డరు, అటెంప్ట్ టు మర్డరు, సైబర్ నేరాలు, యాక్సిడెంట్స్లో అన్నీ కలిపి చూస్తే 2024కి 2025కి కర్నూలు జిల్లాలో అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 4,000 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం కూడా దాదాపు 4,000 కేసెసే రిజిస్టర్ అయినాయి. బట్ దీంట్లో చూస్తే కొన్ని హెడ్స్లో నేరాలు పెరిగాయి, కొన్ని హెడ్స్లో నేరాలు తగ్గాయి. మనం ఓవరాల్ చూస్తే మనం హర్ట్ కేసెస్ అంటే కొట్లాడుకోవడము, రైటింగ్ కేసెస్ ఇవి గణనీయంగా తగ్గాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడే మాట్లాడుతున్నాము యాక్సిడెంట్ కేసెస్ పెరిగాయి. పర్టిక్యులర్లీ నాన్ ఫేటల్ అంటే జస్ట్ చిన్న చిన్న ఇంజురీస్తో బయటపడ్డే యాక్సిడెంట్స్ పెరిగాయి తప్ప మన ఫేటల్ యాక్సిడెంట్స్ సేమ్ ఉన్నాయి. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అన్నీ కొన్ని హెడ్స్లో పెరిగాయి, కొన్ని హెడ్స్లో తగ్గాయి. బట్ ఓవరాల్ చూస్తే క్రైమ్ రేట్ సేమ్ ఉంది. నెక్స్ట్, సో ఇప్పుడు బాడీలీ ఆఫెన్సెస్ అంటే మన శారీరకంగా హర్ట్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ కేసెస్, అటెంప్ట్ టు మర్డరు ఇవన్నీ దీంట్లో వస్తాయి. సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 15% మర్డర్స్ తగ్గాయి. లాస్ట్ ఇయర్ 34 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 29 కేసెస్ అయినాయి. అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ గణనీయంగా తగ్గాయి. కల్పబుల్ హోమిసైడ్ ఒక కేసే పెరిగింది. నెక్స్ట్, సో ఇది సింపుల్ హర్ట్ కేసు చెప్పాను. హర్ట్ కేసు దాదాపు 10% దాకా తగ్గాయి. అంటే ఊర్లో చిన్న చిన్న కొట్లాడుకోవడము ఇవన్నీ కేసెస్ తగ్గుముఖం చేయడం జరిగింది. ఈ కిడ్నాపింగ్, గ్రీవియస్ హర్ట్ ఆల్మోస్ట్ సేమ్ నెంబర్లో రిపోర్ట్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్, ఈ ప్రాపర్టీ కేసెస్ చూస్తే ఆర్డినరీ థెఫ్ట్ అంటే లాస్ట్ కాలం ఆర్డినరీ థెఫ్ట్ అంటే ఈ బైక్ థెఫ్ట్స్, చిన్న చిన్న థెఫ్ట్స్ ఏమున్నాయో అవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. హెచ్పి బై నైట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. హెచ్పి బై డే లాస్ట్ ఇయర్ 26 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 40 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో ఇది ఒక ఏరియా ఆఫ్ కన్సర్న్. మనం రీసెంట్లీ 2-3 దొంగల టీంను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. బట్ రాబోయే రోజుల్లో ఇంకా డే బీట్స్ పెంచడము, కొద్దిగా రీఆర్గనైజ్ చేయాలి. మనం యూజువలీ నైట్ బీట్సే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. బట్ సో కొంచెం బీట్స్ అన్ని రీఆర్గనైజ్ చేసి డే బీట్ కూడా మనం చేయాలని ప్రణాళిక తయారు చేస్తున్నాము. డెకాయిటీ లాస్ట్ ఇయర్ ఒక కేసు రిజిస్టర్ చేస్తే ఈసారి 4 కండక్ట్ చేశాము. ఇవన్నీ పర్టికులర్లీ ఆదోని, ఎమ్మిగ్నూరు ఏరియాలో పిగ్ థెఫ్ట్ చేసే వాళ్ళ మీద, కర్ణాటక గ్యాంగ్ వాళ్ళ మీద 4 కేసు పెట్టడం జరిగింది. నెక్స్ట్, సో ఇది రికవరీ ఎంత ప్రాపర్టీ పోతే ఎంత ప్రాపర్టీ రికవర్ చేశామనేది. లాస్ట్ ఇయర్ 64% రికవర్ చేస్తే ఈసారి 68% రికవరీ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం మనం కొద్దిగా టెక్నాలజీ వాడి నేరాలు తగ్గించడానికి, పర్టికులర్లీ ప్రాపర్టీ క్రైమ్స్ తగ్గించడానికి వీఆర్ ట్రైయింగ్. సో ఇదే టైంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇంకా మన లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని సిస్టమ్ పెట్టుకున్నాము. మనం ఎంత పబ్లిసైజ్ చేసినా సమ్హౌ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. అది ఫ్రీ ఆఫ్ సర్వీస్ మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే చాలా రోజు 4-5 ఇయర్స్ నుంచి నడుస్తూ ఉంది. ఎవరైనా సెలవులో ఇంటి లాక్ చేసి బయటికి వెళ్తున్నారంటే మనకు సమాచారం ఇస్తే మేము వచ్చి ఇంట్లో మోషన్ సెన్సింగ్ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా దొంగతనంలో భాగంగా ఇంటి లోపల వస్తే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి అలారం వచ్చే సిస్టమ్ అది. సో దానివల్ల మనం దొంగల్ని కూడా పట్టుకోవచ్చు. సో అలా సిస్టమ్ ఉందంటే అట్లీస్ట్ మన ఏరియాలో దొంగలు ఈ దొంగతనం చేయడానికి కొద్దిగా హెసిటేట్ కూడా చేస్తారు. సో అదర్వైజ్ సీసీటీవీ కెమెరాస్ అవన్నీ చెప్తాను. బట్ స్టిల్ లాస్ట్ ఇయర్లో
దాదాపు 6,000 సీసీటీవీ కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేయించాము. అంటే ఇవన్నీ పబ్లిక్ని ఎంకరేజ్ చేస్తూ తర్వాత ఈ షాపింగ్ మాల్స్ కావచ్చు, జ్యువెలరీ షాప్స్ ఓనర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కొంచెం ఎంకరేజ్ చేసి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, టెంపుల్స్, చర్చ్, మాస్క్ అక్కడ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి దాదాపు జిల్లా మొత్తంలో 6,000 సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయించడం జరిగింది. ఈ సీసీటీవీ దీస్ ఆర్ ఇన్ అడిషన్ టు ద సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్డ్ బై ద గవర్నమెంట్. మన కార్పొరేషన్ నుంచి కొన్ని ఇన్స్టాల్ చేశాము. తర్వాత మేట్రిక్స్ నుంచి ఆల్రెడీ స్టేట్ వైడ్ 16,000 కెమెరాస్, హైటెక్ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇవి కాకుండా పబ్లిక్ హెల్ప్తో 6,000 కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేశాము. దీనివల్ల కొన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా మనం డిటెక్షన్ చేయడం కూడా జరిగిందండి. నెక్స్ట్, సో కమింగ్ టు రోడ్ యాక్సిడెంట్స్. సో యాజ్ ఐ వాజ్ టెల్లింగ్, లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ 3% పెరిగాయి, బట్ నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ 37% పెరిగాయి. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ కన్సర్న్. బట్ ఇది కూడా మనం మొత్తం స్టడీ చేశాము. అంటే స్పేషియల్ అండ్ టెంపరల్ అనాలిసిస్ అంటారు. స్పేషియల్ అంటే ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, టెంపరల్ అంటే ఏ టైంలో జరుగుతున్నాయి. సో టైం మనం చూస్తే ఈవినింగ్ 4 o'clock